హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ ట్రేడ్. సో ఈరోజు టాపిక్ బిగినర్స్ ట్రేడర్స్ చేస్తున్నటువంటి కామన్ మిస్టేక్స్ ఏంటివి అనే వాటి గురించి మాట్లాడుకుందాం. మేజర్గా ఒక 6 ఉన్నాయి. ఆ 6లో మీరు ఏదైనా తప్పు చేస్తున్నారా, అలా తప్పు చేస్తే ఏం చేస్తారంటే దాన్ని ఓవర్కమ్ చేస్తూ దాన్ని ఆ మిస్టేక్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా మీరు దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలి అన్నట్టు వాటి గురించే మనం మాట్లాడుకుందాం. బేసికల్గా బిగినర్స్ ఏం చేస్తారంటే తొందర పడుతూ ఉంటారు ప్రతిదానికి. కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు ఆ తొందర అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వన్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మనం స్టేబుల్ అయిపోతాం అన్నట్టు. ఎలా అంటే ఓకే, మన కంట్రోల్కి రావాలి మార్కెట్, అంటే మన ఆలోచనలోకి రావాలి, మన లెవెల్స్లోకి రావాలి అనే థాట్ వస్తుంది. సో ఈ బిగినర్స్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ థాట్ ఉండదు. నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి, ఇప్పుడే డబ్బులు కావాలి, తొందరగా డబ్బులు కావాలి, మా ఫ్రెండ్స్కి వస్తున్నాయి నాకు రావాలి. సో వాళ్ళకి వచ్చి నాకు రాకపోతే నాకు నామోష్గా ఫీల్ అయిపోతాం, అమ్మో నాకు మార్కెట్ రాదు. సో ఇలాంటి ఆలోచనల వల్ల ఏమవుతారంటే కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. సో ఈ స్టేజ్ నుండి దాటుకుంటూ వెళ్ళిన వాళ్ళకే ఇక్కడ స్టేబుల్ ఇన్కమ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సో ఫస్ట్ పాయింట్, నాట్ లర్నింగ్ రిస్క్ మేనేజ్మెంట్ యాజ్ దేర్ ఫస్ట్ మెయిన్ లెసన్. సో బేసికల్గా చాలామంది రిస్క్ మేనేజ్మెంట్ ఎప్పుడు నేర్చుకుంటాం తెలుసా? మన డబ్బులని పోయిన తర్వాత నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 మనం బిగినర్స్ కాబట్టి తక్కువ అమౌంట్తో ఉన్నద్దాం, కొందరు లక్షలు పెట్టి కూడా పోగొట్టుకుంటున్నట్టు. సో 1,00,000 పెట్టే ముందు వాళ్ళు ఎంత రిస్క్ చేయాలి పర్ ట్రేడ్కి, ఎంత రిస్క్ చేయాలి పర్ డేకి అనేది వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఏం చేస్తారంటే సింగిల్ డేలోనే ఆ 1,00,000 మాత్రం పొడగొట్టుకుంటారు. అప్పుడు పొడగొట్టుకొని వాట్ దే సెడ్, మార్కెట్ ఈజ్ గ్యాంబ్లింగ్. మార్కెట్ అనేది ఒక జూదం లాంటిది, మార్కెట్ ఒక బెట్టింగ్ లాంటిది, మార్కెట్ ఓన్లీ పెద్దవాళ్ళ చేతిలోనే ఉంటుంది, మనలాంటి చిన్న వాళ్ళు హ్యాండిల్ చేయలేరు, మార్కెట్ మన వల్ల కాదు, మీరు కూడా వెళ్ళొద్దు, ఇలా లాస్ అయిపోయాము అంటే వాళ్ళ పేరెంట్స్కి చెప్తే కూడా వాళ్ళ పేరెంట్స్ వేరే వాళ్ళకి చెప్తారు, మా కొడుకు ఇలా లాస్ అయిపోయాడు, మీ కొడుకును మార్కెట్ సైడ్ వెళ్ళకని చెప్పండి. సో మార్కెట్లో మొత్తం ముంచడం ఎక్కువ ఉంటుంది, లక్షలు పోగొట్టుకోవడమే ఉంటుంది, ఏముండదు వచ్చేది. సో ఇక్కడ జరిగిన తప్పేందంటే ఎవరైతే ఫస్ట్ డబ్బులు పోగొట్టుకుంటున్నారో వాళ్ళు రిస్క్ మేనేజ్మెంట్ చేయకపోవడం వల్ల. రిస్క్ మీన్స్ అసలు నువ్వు పెట్టే అమౌంట్ ఎంత రిస్క్ చేయాలి. 10,000 పెడితే 1,000 రూపాయలు రిస్క్ చేయాలన్న ఆలోచన ఉండాలి. 1,00,000 పెడితే 1,00,000 పెట్టి 1,00,000 పోడగొట్టుకుంటున్నారు అన్నట్టు. అంటే మనం పెట్టే సమ్ కూడా అప్పటిదప్పుడు వెళ్ళిపోవాలి. ఒక 5,000 పర్ డేకి 1,000 to 5,000 అలా పోగొట్టుకోవాలి, అంతకు మించి పోగొట్టుకోకూడదు. అదే నా రిస్క్ అన్న ఆలోచన నుండి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు సర్వైవ్ అవుతారు నేర్చుకునే టైంలో. తర్వాత ఎలా అంటే అది అలవాటు అయిపోతుంది, రిస్క్ పెట్టుకోవడం, రిస్క్ టు రివార్డ్ అనేది అలవాటు అయిపోతుంది. అది ఫస్ట్. సో ఫస్ట్ ఈజ్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది లేకపోవడం. సెకండ్, స్పెండింగ్ మనీ ఆన్ సిగ్నల్స్ ఆర్ ట్రేడర్స్ హూ ట్రేడ్ ఫర్ దెమ్. సో ఇక్కడ ఏం చేస్తామంటే మన డబ్బులన్నీ అక్కడ ఒక టెలిగ్రామ్ ఛానల్ స్టార్ట్ అయింది. సో వాళ్ళు ఏం చేస్తారు, కాల్స్ ప్రొవైడ్ చేస్తారు, కొంచెం ప్రీమియం తీసేసుకొని కాల్స్ ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళు కొన్ని సిగ్నల్స్ ఇస్తారు, వాళ్ళకి పైన మన డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం. అంతేగాని నీ ఓన్ నాలెడ్జ్ పైన నేను కొంచెం నేర్చుకుంటా, నాకు కొంచెం పేషెన్సీ పెట్టుకొని ఒక 6 months వరకు నేర్చుకుంటా, 6 months to 8 months నేర్చుకొని ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసుకుంటా, అలా ఆలోచన మనకు రాదు. సో వాళ్ళు పరాయి వాళ్ళు సిగ్నల్స్ ఇచ్చారు, కొన్ని ప్రీమియం గ్రూప్స్ క్రియేట్ చేశారు, టకటక సిగ్నల్స్ ఇస్తారు, ఆ టకటక మనం తీసేసుకుంటా మన డబ్బులు టకటక పోతూనే ఉంటాయి అన్నట్టు. సో ఇది జరిగేది మార్కెట్లో. ఎంత ఫాస్ట్గా నువ్వు గ్రో అవ్వాలనుకుంటే మార్కెట్ నుంచి అంత ఫాస్ట్గా నిన్ను బయటికి పంపించేస్తుంది మార్కెట్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో అర్థమైంది కదా, మీరు ఎంత ఫాస్ట్గా మార్కెట్లో డబ్బులు రావాలనుకుంటే మిమ్మల్ని అంత ఫాస్ట్గా బయటికి పంపించేస్తుంది. ఎంత స్లో అండ్ స్టడీగా ఒక డిసిప్లిన్గా మీరు ఎంత బాగా నేర్చుకుంటున్నారో మీకు అంత రివార్డ్స్ ఇస్తుంది మార్కెట్. సో ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఎవరి సిగ్నల్స్ పైన డిపెండ్ అవ్వకూడదు. అందుకే నేను ఈ ఛానల్ పర్పసే మేజర్గా మీరు నేర్చుకోవాలి. మీరు నేర్చుకున్న రోజు ఫ్యూచర్లో 60 సంవత్సరాలకు వచ్చినా కూడా మీ డబ్బులు మీరు సంపాదించుకునే శక్తి రావాలి. ఇప్పటిదిప్పుడు టెన్షన్ పడి ఇప్పుడు డబ్బులు తీసేసుకొని నెక్స్ట్ ఎవరో చెప్పిన సిగ్నల్స్ పెట్టేసుకొని కాల్స్ కొనుక్కుంటాం, పుట్ కొనుక్కుంటాం, కొన్ని ట్రేడింగ్స్ కొంటాం, కొన్ని సిగ్నల్స్ కొంటాం. ఆ తర్వాత ఏంటి పరిస్థితి, రేపు పొద్దున ఆయనకి ఏమన్నా కావచ్చు, ఆయన కాల్స్ బంద్ చేయొచ్చు, ఈవెన్ నేనైనా యూట్యూబ్ ఛానల్ బంద్ చేసుకొని పోవచ్చు, వేరే పర్సన్ బంద్ చేసుకొని పోవచ్చు. అప్పుడు ఎలా 60 సంవత్సరాల వరకు నువ్వు ఎలా సర్వైవ్ అవుతావు? సర్వైవ్ అవ్వలేం కదా. అందుకే ఎవరిని నమ్మకండి, మీ ఓన్గా ఒక 6 months to 1 year స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి నేర్చుకుంటుంటే ఆటోమేటిక్గా నేర్చుకుంటే రానిది ఏదీ లేదు, బ్రహ్మ విద్య ఏదీ కాదు. ఓకే, అది గుర్తుపెట్టుకో. నెక్స్ట్, వాచింగ్ టూ మెనీ గురు వీడియోస్ ఇన్స్టెడ్ ఆఫ్ రియల్ లెసన్స్.
సో నేను చెప్పేది ఏంటంటే, సో నేను చెప్పే రియల్ లెసన్స్ ఎవరు చూడరు బేసికల్గా మీకు. ఎందుకంటే ఇది ఎందుకులే, మనకు రెడీమేడ్గా డబ్బులు రావాలి, రెడీమేడ్గా సిగ్నల్స్ చెప్పే వాళ్ళు కావాలి, సో ఏదో నడిపించే విధంగా నడిచిందా, డబ్బులు వచ్చేసినాయి అనే విధంగా ఉంటారే తప్ప. సో ఏం చేస్తామంటే మల్టిపుల్ యూట్యూబ్ ఛానల్ చూస్తూనే ఉంటాం, ఎంతమంది గురువు వీడియోస్ ఉంటే వాళ్ళవి చూస్తూనే ఉంటాం. సో ఆయన చెప్పాడు ఈ స్టాక్స్, ఈయన చెప్పాడు, ఇంకా వేరే మన ఫ్రెండ్ సజెస్ట్ చేస్తాడు, ఈ స్టాక్స్ ఉన్నాయంట, ఈ స్టాక్స్. మార్కెట్లో నువ్వు తవ్వుకుంటూ పోతుంటే నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఉంటూనే ఉంటాయి. సో అది మీరు మార్చుకోవాలి, మీ మైండ్ సెట్ మార్చుకోవాలి. ఒకరు చెప్తే కాదు, నా ఓన్గా నేను నేర్చేసుకోవాలి, నా ఓన్గా నేను సిగ్నల్స్ని ఫైండ్ అవుట్ చేయాలి, నా ఓన్గా నేను స్టాక్స్ని ఫిల్టర్ చేసుకోవడం నేర్చుకోవాలి అన్న ఆలోచన మీలో రావాలి. ఆ రోజు వచ్చినప్పుడే మీరు సెట్ అయిపోయినట్టు, మీరు కూడా స్టేబుల్గా ఉంటున్నట్టు. ఎంత చెప్పినా మనం గురు వీడియోస్ నెంబర్ ఆఫ్ వీడియోస్ చూస్తూనే ఉంటాం. ఆయన పెన్నీ స్టాక్స్ చెప్తున్నాడు, ఈయన మల్టీ బ్యాగర్ స్టాక్స్ చెప్తున్నాడు, ఈయన ఐపీఓ రిలేటెడ్ చెప్తున్నాడు, ఈయన చెప్తున్నాడు. ఐపీఓ అంటే గుర్తొచ్చింది. సో ఈసారి ఐపీఓ ఆల్మోస్ట్ కొత్త వాళ్ళకి అప్లై చేసిన వాళ్ళకి వచ్చేసింది. అంటే ఈసారి డబ్బులు మీకు 100%, 150% రాగానే మార్కెట్ చాలా ఈజీ అనే ఆలోచన మీకు ఉండకూడదు ఫస్ట్. సో మార్కెట్ ఎప్పుడు ఈజీ కాదు, నువ్వు ఎప్పుడైతే నేర్చుకుంటావో అప్పుడే ఈజీ. ఇదేంటంటే ఫస్ట్లో లక్ పిక్ అన్నట్టు. సో మన ప్యాన్ పిక్ అయిపోద్ది, మనకు అదృష్టం కొద్దీ బజాజ్ ఫైనాన్స్ వచ్చేసింది, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, దాంట్లో 150% వరకు వచ్చేసింది అన్నట్టు. సో అది హ్యాపీయే, ఓకే. కానీ ప్రతిసారి మార్కెట్ ఇలానే ఉంటుందా అంటే ప్రతిసారి మార్కెట్ అలా ఉండదు. ఫస్ట్ ఉండిద్ది కదా, కొంచెం మురిపించి మట్టి తినిపిస్తుంది అన్నట్టు, అర్థమైంది కదా. మురిపించి మట్టి తినిపించే రోజులు వస్తాయి అన్నట్టు. కొత్తలో ఏమవుతుంది అంటే, కొత్త మురిపంలో మార్కెట్ నుంచి 10 రూపాయలు వచ్చినా కూడా మార్కెట్ ఇంతేనా, చాలా సింపుల్, సో సింపుల్ అనుకున్న రోజులు మాకు కూడా ఉన్నాయి. మాకే కాదు, ఎవరికైనా ఉంటాయి. ఎవరైతే ప్రజెంట్ ఒక స్టేబుల్ ఇన్కమ్ క్రియేట్ చేసుకొని వర్క్ చేస్తున్నారో వాళ్ళకు పాస్ట్లో సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఫస్ట్లో డబ్బులు వస్తాయి, చాలా ఈజీ మార్కెట్ అని అనుకుంటాం. ఒక్కసారి పోయిన తర్వాత తెలుస్తుంది, అమ్మో ఇంత కష్టమా అని. అప్పటి వరకు వెయిట్ చేయండి. సో థర్డ్ పాయింట్ అయిపోయింది కదా, వాచింగ్ వెరీ మెనీ గురు వీడియోస్, ట్రైంగ్ టు మెర్జ్ ఆల్ స్ట్రాటజీస్ దే లర్న్ ఇంటూ వన్ బిగ్ థింగ్. సో నేను చెప్పా కదా, అన్ని స్ట్రాటజీలు మిక్స్ చేయకూడదు. నేను అందుకే ఈ సినిమా చెప్పా, చందు ఛాంపియన్ అనే సినిమా. ఆయన ఒకేసారి అన్నిట్లో పార్టిసిపేట్ చేయడు. ఇది ఫెయిల్ అయితే ఇంకో దానికి వెళ్తాడు, అది ఫెయిల్ అయితే ఇంకొక దానికి వెళ్తాడు. అంతే, మీరు కూడా అంతే. ఒక 6 months to 1 year ఒక 1 or 2 స్ట్రాటజీ పైన వర్క్ చేయండి. ఇవి ఫెయిల్ అయితే కొత్త వాటికి వెళ్ళండి. ఇవే ఫెయిల్ అవ్వట్లేదంటే దానిపైన కంటిన్యూ చేయండి. మనకు ఓవరాల్గా డబ్బులు మార్కెట్లో రావాల్సింది ఏంది, డబ్బులు. ఆయన సైంటిస్టు, ఆయన పిహెచ్డి చేస్తున్నాడు, ఆయన బాగా చదువుతున్నాడు, ఆయనకు బాగా నాలెడ్జ్ ఉంది. అవసరం లేదు మనకు. ఎవరికి ఎంత నాలెడ్జ్ ఉన్నా ఫైనల్గా మార్కెట్లో రావాల్సింది ఏంది, మనీ మాత్రమే, స్టేబుల్ ఇన్కమ్ మాత్రమే. ఆయన డిగ్రీలు, పిహెచ్డీలు, ఇంజనీర్, డాక్టర్లు అయినా కూడా వాళ్ళకి మార్కెట్ రాకపోవచ్చు. నువ్వు ఇంటర్ పాస్ అయినా కూడా నీకు మార్కెట్ రావచ్చు. సో అదే మార్కెట్లో ఉన్న బ్యూటీ అంటే అదే అన్నట్టు. సో ఇంటర్ చేసినా కూడా మార్కెట్ని అర్థం చేసుకోవడం రావాలి, ఒక స్ట్రాటజీని బిల్డ్ చేసుకోవాలి. ఒకే ఒక స్ట్రాటజీ అని నేను ఇన్నిసార్లు చెప్తుంది కూడా అందుకే. స్ట్రాటజీ ఎలా బిల్డ్ చేసుకోవాలో వీడియో కూడా చేశాను. నేను ఇన్నిసార్లు చెప్తుంది ఒకే ఒక స్ట్రాటజీ. మీ ఒక్క స్ట్రాటజీని సక్సెస్ చేసుకోండి, ఏదో ఒక రోజు నాకు మీరు పెడతారు. నేను ఒకే ఒక్క స్ట్రాటజీతో సక్సెస్ అయ్యా, నాకు స్టేబుల్ ఇన్కమ్ వస్తుంది. దట్స్ ఎనఫ్. ఎవరెన్ని యూట్యూబ్ ఛానల్ అయినా చెప్పుకొని, ఎవరెన్ని వీడియోలు అయినా చెప్పుకొని, ఎవరెంత న్యూస్ అయినా చెప్పుకొని, అసలు ఎవరికి ఎంత నాలెడ్జ్ అయినా ఉండని, ఎంత ఇంగ్లీష్ అయినా రాని, మనకు సంబంధం లేదు. మనకు రెగ్యులర్ ఇన్కమ్ వస్తుందా లేదా ఒక స్ట్రాటజీతో. దట్స్ ఇట్. నెక్స్ట్, నాట్ ఇన్వెస్టింగ్ మెంటర్స్ అండ్ ట్రేడింగ్ ఎడ్యుకేషన్. సో మనం ఏం చేస్తామంటే, ఒక మెంటర్షిప్ లేకపోతే ఒక ఎడ్యుకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయం మనం. మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక బీటెక్ అయిపోవడానికి 4 years తీసుకుంటావు, తర్వాత ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకోవడానికి 3 months to 6 months తీసుకుంటావు, అడ్వాన్స్డ్ ట్రైనింగ్కి ఇంకొన్ని తీసుకుంటావు. సో ప్రతి ఎడ్యుకేషన్, ప్రతి జాబ్కి, ప్రతి ఎంప్లాయ్మెంట్కి నువ్వు అన్ని సంవత్సరాలు కష్టపడుతుంటే ఈజీ మనీ, ఒక మార్కెట్ నుంచి ఈజీ మనీ రావడానికి నువ్వు అసలు కష్టపడవా? కొంచెం కూడా ఇన్వెస్ట్మెంట్ చేయవా నీ లైఫ్ నుంచి? నీ లైఫ్లో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది జస్ట్ నీ టైం ఇన్వెస్ట్మెంట్ చేసి కొంచెం నేర్చుకొని ట్రేడింగ్ చేయి. నిన్ను ఓవరాల్గా ట్రేడింగ్ చేయని ఎవరు వద్దనట్లే.
నువ్వు నేర్చుకొని ట్రేడింగ్ చేయని చెప్తున్నారు ఎవరైనా. నేర్చుకోకుండా ట్రేడింగ్ చేసి డబ్బులు పొడగొట్టుకొని ఇంట్లో మీద చిరాకు పడి, ఫ్రెండ్స్ మీద చిరాకు పడి, వాళ్ళ మీద అవసరమా? కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీ టైంని ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇక్కడ ఏం డబ్బులు కూడా ఫస్ట్ అవసరం లేదు. మీ టైంని ఇన్వెస్ట్మెంట్ చేసి పేపర్ ట్రేడింగ్ చేసేసుకోండి. పేపర్ ట్రేడింగ్ కూడా డబ్బులు అవుతాయా? అవసరం లేదు. నిన్న నేను మీకు స్ట్రాటజీ చెప్పాను, దాన్ని డబ్బులు అవసరం లేదు. దానికి మీ దగ్గర ఫోన్లు ఉంటాయి, ఈజీగా ఫోన్లో ఒక పెన్ను పేపర్ లేదా, ఒక పెన్ను పేపర్ పట్టుకొని ఇప్పుడు నేను చెప్పిన స్ట్రాటజీ ఆ చార్ట్ ప్యాటర్న్ మీకు ఫామ్ అయితే అదే పేపర్ ట్రేడింగ్లో ఎక్కడ నువ్వు ఎంటర్ అవ్వాలనుకుంటున్నావు, అదే రియల్ బ్రోకర్ అనుకో, ఎక్కడ ఎంటర్ అవ్వాలనుకున్నావు ఎంటర్ అవ్వు. సో స్టాప్ లాస్ ఎక్కడ అనేది నోట్ చేసుకో, టార్గెట్ వచ్చినప్పుడు నోట్ చేసుకో. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయిపోతే నోట్ చేసుకో. నువ్వు కంప్యూటర్లో చేసినా, పేపర్ ట్రేడింగ్ చేసినా, ఎక్కడ చేసినా ట్రేడింగే కదా. సో అది మర్చిపోకూడదు. సో ఇన్వెస్ట్ యువర్ టైం. ఓకే, టూ గ్రీడీ టు మేక్ మనీ ఫాస్ట్, సో దే స్కిప్ ద ట్రూ లెర్నింగ్. సో ఇదే మన వాళ్ళ దగ్గర ఉంది ఏంటంటే తొందరగా డబ్బులు రావాలి. ఈరోజు పెట్టామా మార్నింగ్ వరకు వచ్చేయాలి. ఎంత రావాలి అంటే ఈరోజు 10,000 పెడితే నెక్స్ట్ డే 1,00,000 రావాలి. అంత తక్కువ రాకు. మనం తక్కువ కూడా యాక్సెప్ట్ చేయం, మినిమం 1,00,000 ఆలోచిస్తాం. సో ఇలా ఉంటాం అన్నట్టు. ఇది ఒక సినిమా ఉండిద్ది, మర్చిపోయాను నేను కూడా, మావాడి లెవెల్ అంతే ఉంటుందన్న ఆలోచన ఏదో డైలాగ్ ఉంటే మర్చిపోయా. సో ఇది మనకు డబ్బులు ఎంత తొందరగా రావాలని ఆలోచించకండి. మీరు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు, ఎంత ఒక నాలెడ్జ్ ఒక స్ట్రాటజీ పైన ఎలా ఫోకస్ చేస్తున్నారు అనే దానిపైన ట్రై చేయండి. మీరు ఎంత నేర్చుకొని ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసుకుంటే మీకు అంత అమౌంట్ వస్తుంది. ఇది మాత్రం నేను డ్యామ్ షూర్గా చెప్పగలను. ఇది మాత్రం ఇదే మార్కెట్ అంటేనే ఇది. అంతేగాని తొందరపడి గ్రీడీనెస్ ఎక్కువద్దు. సో డబ్బులు ఎక్కువ రావాలన్న ఆలోచన కొంచెం తగ్గించేసుకోండి. మీరు సక్సెస్ అయిన తర్వాత స్ట్రాటజీలో ఆటోమేటిక్గా డబ్బులు మీరు వద్దన్న డబ్బులు వస్తూనే ఉంటాయి. సో ఇది బిగినర్స్ చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్స్ అనేవి. ఇన్వెస్ట్ చేయండి, రిస్క్ మేనేజ్మెంట్ మెయింటైన్ చేయండి, ఎవరి సిగ్నల్స్ అలవాటు పడకండి, గురువు వీడియోస్ చాలా తక్కువ చూడండి, చూసినవి నోట్ చేసేసుకొని మంచి పాయింట్స్ నోట్ చేసుకొని పెట్టుకోండి. అన్ని స్ట్రాటజీలు మెర్జ్ చేయకూడదు. ఇన్వెస్ట్ ఇన్ మెంటర్స్, ట్రేడింగ్ ఎడ్యుకేషన్లో, తర్వాత గ్రీడీనెస్ అనేది తగ్గించేసుకోండి. థ్యాంక్ యూ. మీకు కనుక మన వీడియోస్ నచ్చితే, ఎవరైనా బిగినర్స్ ఉంటే, నేను బేసికల్గా అడగను లైక్, షేర్, కామెంట్ అని. సో మీకు నచ్చితే చూడొచ్చు. ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. జై హింద్.